హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈ మధ్యకాలంలో 13 రోజులు టూర్కి బయలుదేరాము. అందులో ఫస్ట్ డే టూరు మనం చూస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వలన వర్షాలు బాగా పడడం వలన చూడండి, మేము స్టార్ట్ అయ్యేటప్పటికే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత విపరీతంగా పడుతుందో వర్షం, చాలా ఎక్కువగా పడుతున్నది. ఇదిగోండి, ఇప్పుడు మనం చూస్తున్నవి పొగాకు తోటలు చాలా బాగున్నాయి కదా. అయితే మన జర్నీ కంటిన్యూ అవుతున్నప్పుడే మనం కంటిన్యూస్గా ఇక్కడ నుంచి 7 hours జర్నీ చేస్తే పాల్వంచ వస్తుంది, తెలంగాణ స్టేట్. పాల్వంచ ఎందుకు వెళ్ళామంటే అక్కడ మా ఆడపడుచు గారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు. మా అన్నయ్య ఏపీజీబీబీ బ్యాంక్ క్యాషియర్గా పనిచేస్తున్నారు. అందుకని చెప్పి వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాం మేము. ఈ పాలవంచలో ఉండే మనం చూస్తున్న స్పెషాలిటీ ఏంటంటే థర్మల్ విద్యుత్ పవర్ అండి. అక్కడ ఈ చిమ్నీ మనం చూస్తున్నాం, థర్మల్ విద్యుత్ పవర్ అక్కడ తయారవుతుంది. దాని తాలూకా చిమ్నీ మనం చూస్తున్నాం. చూడండి ఎంత పెద్దది ఉందో చూడండి. అది అసలు అక్కడ ఆ దగ్గరకు కనుక మనం వెళ్తే మనం చాలా చూడండి, చెట్లే అంత పెద్దగా కనబడుతున్నాయి అక్కడ నుంచి. అవ్వండి, అది తయారీలో వచ్చే వేడి, ఆ పొగ, అక్కడ చాలా హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్తోని దాన్ని కూల్ చేస్తూ ఉంటారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం, కిందని కూల్ అంతా ఉంటుంది, వాటర్ పడుతూ ఉంటుంది దాని మీద. ఈ థర్మల్ విద్యుత్ పవర్ చాలా ఎక్కువ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకంటే అక్కడ బొగ్గు ఎక్కువ ఉంటుంది కాబట్టి, బొగ్గు గనులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం వీటిని చూడొచ్చు. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇక్కడ మా వదిన గారి ఇంటి దగ్గర లంచ్ చేసేసి మేము ఇక్కడ నుంచి సమ్మక్క సారలమ్మ కోవిల్కి బయలుదేరాం. అక్కడ నుంచి ఒక 2 hours దాటి పడుతుంది కొంచెం. మనకి ఇక్కడ ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది. అమ్మవార్లు కూడా చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు. మనకి ఇంతకు ముందు అంతా కూడా 2 yearsకి ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుండేది. చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. మొత్తం ఎంతమంది యాత్రికులు వస్తారు, ఎన్ని లక్షల మంది వస్తారో అన్నదానికి లెక్క కూడా దొరికే పరిస్థితి ఉండదు, అంత ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. ఇగోండి మనం చూస్తున్నది అమ్మవారి ద్వారం తాలూకా ఎంట్రన్స్. ఇగోండి ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అందరూ కూడా బెల్లం నైవేద్యంగా పెడతారు. ఇగోండి సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లా, తెలంగాణలో ములుగు జిల్లాలో మేడారం అనే ఊర్లో మన సమ్మక్క సారలమ్మ దేవాలయం ఉంది. అది మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇవన్నీ చూడండి, ఇక్కడ భక్తులు గంట కొడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది సమ్మక్క గద్దె అంటాము, అంటే సమ్మక్క దేవాలయం అన్నమాట అది. ఇగోండి అక్కడ చూడండి, పేరు శ్రీ సమ్మక్క గద్దె అని ఉంటుంది. ఇగోండి అమ్మవారు. ఇక్కడ ఈ అమ్మవార్లు చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందారు. ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ అమ్మవార్లకు మనం బెల్లం నైవేద్యంగానే పెడతాము. ఇగో చూడండి, ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నాయో. అమ్మవారి చుట్టూ 3 సార్లు తిరిగి అక్కడ ఎవరైతే పూజారి ఆమె ఉంటారో ఆమె చేత బొట్టు పెట్టించుకుంటూ ఉంటాము అందరం. ఇగో చూడండి అమ్మవారు. ఇప్పుడు మనం చూస్తున్నది సారక్క. ఇంతకుముందు సమ్మక్క గద్దె చూసాము, ఇప్పుడు సారక్క గద్దె చూస్తున్నాము. ఇగోండి అమ్మవారు ఎలా ఉంటారు. ఆ చెట్టుకి చీరలవి కడతాము. మనం పట్టుకెళ్ళిన బెల్లాన్ని ఇక్కడనే నైవేద్యం పెడతాము. ఇక్కడ నైవేద్యం పెట్టిన బెల్లం ఎక్కువగా పెడతారండి. అదేంటంటే ముందుగా ఎవరైతే మొక్కుకుంటారో ఇన్ని కేజీలు ఇస్తాము అని, అప్పుడు వాళ్ళు అక్కడికే వచ్చి అన్ని కేజీలు బెల్లం కొని అమ్మవారికి నైవేద్యం పెడతారు. అప్పుడు వాళ్ళ చేతులతో అక్కడికి ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళందరికీ ఆ ప్రసాదాన్ని పంచుతారు.
ఎవరైనా కనుక సమ్మక్క సారలమ్మ దేవాలయానికి వెళ్తే ఖచ్చితంగా బెల్లం మాత్రమే ప్రసాదంగా తెచ్చుకోగలం. ఎందుకంటే అది మాత్రమే అక్కడ నైవేద్యంగా ఉంటుంది. ఇంకా సరే గొర్రెలు మేకలు అవి ఎవరైతే దండం పెట్టుకుంటారో వాళ్ళ దండాన్ని బట్టి ఆ పనులు చేస్తారు. ఇగోండి సారక్క గద్దె దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము. చాలా మహిమ గల దేవతలు వీళ్ళు. ఇగోండి ఇక్కడ చూడండి గోవిందరాజుల గద్దె అని ఉంది చూడండి. ఈ గోవిందరాజుల గద్దె కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు. ఇగోండి ఇక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని మనం ఆ చెట్టు ఏదైతే ఉందో దాని చుట్టూ తిరిగి అక్కడ దండం పెట్టుకుంటాం. అవ్వండి అక్కడ కూర్చున్నారు కదా, ఆవిడే బొట్టు పెడతారు, వాళ్ళతో బొట్టు పెట్టించుకొని వచ్చేస్తాం అక్కడి నుంచి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చూడండి పగిడిద్దరాజుల గద్దె అని ఉంది, అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి అక్కడుండే అతన్ని కూడా దండం పెట్టుకొని దర్శించుకుంటాము. అయితే సమ్మక్క సారలమ్మలకి ఎవరైనా కనుక దండం పెట్టుకునేటప్పుడు ఎన్ని కేజీలు బెల్లము అనేది ఉంటుంది, అలాగే దండం పెట్టుకుంటారు. వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఆ బెల్లాన్ని అక్కడ ఆమెకి సమర్పించుకొని వస్తారు. దాన్ని బెల్లం బంగారం అంటారండి ఆ ఊర్లో వాళ్ళు పిలిచే పేరు. ఇంకెక్కడి నుంచి మన ప్రయాణం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ మనం చూస్తే ఇగోండి ఇది ఇంతకుముందు సంపెంగ వాగు అని పిలిచేవారు, దీన్ని జంపన్న వాగు అని ఇప్పుడు దీనికి పిలుస్తున్నారు. ఎందుకంటే జంపన్న ఇందులోని ములిగి అంతర్ధానం అయిపోయారు అనేది అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. ఇంకెక్కడి నుంచి మన ప్రయాణం కాళేశ్వరంకి స్టార్ట్ అయిందండి. చూడండి ఎలా ఉందో వాతావరణం, చాలా దారుణంగా ఉంది. అదంతా కూడా పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి మీకు ఎటు చూసినా చెట్లే కనబడతాయి, చాలా అందంగా ఉంటుంది. కానీ వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా, అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాం తప్ప, లేదంటే కనుక చాలా బాగుంటుంది ఈ వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేయడానికి. ఇగోండి ఇక్కడ నుంచి కాళేశ్వరం వెళ్ళడానికి దాదాపు 3.5 గంటల జర్నీ పడుతుందండి. ఎందుకంటే కాళేశ్వరం పుష్కరాలు అవుతున్నాయి కాబట్టి మనం అక్కడికి బయలుదేరాము. అక్కడ చాలా రష్గా ఉంటుంది కాబట్టి మనం అక్కడికి చేరుకోవడానికి ఒక 3.5 గంటల జర్నీ పడుతుంది. ఇగోండి చెట్లు చూడండి ఎంత దట్టంగా ఈ అటవీ ప్రాంతంలోంచి వెళ్తున్నాం మనం. కారులో వెళ్ళడం వలన ఇవన్నీ కూడా మనకు అనుగుణంగా వీడియోలు తీసుకోవడానికి కుదిరింది. ఇగోండి కాళేశ్వరం వెళ్ళిపోయిన తర్వాత యాత్రాధామ్ నుంచి మనం ఇక్కడ ఉండే వీటిని బుక్ చేసుకున్నామండి. టెంట్ హౌస్ అంటాం దీన్ని. ఈ టెంట్ హౌస్ని బుక్ చేసాము. అయితే వాళ్ళు ముందు ఫోన్ చేసినప్పుడు మేము టెంట్ హౌస్ మరి ఇవ్వలేము సార్, విపరీతంగా వర్షం పడింది కాబట్టి మేమేమి చేయలేము సార్ అని అన్నారు వాళ్ళు. లాస్ట్లో తర్వాత వచ్చి ఒకసారి చూసుకోండి సార్ అని అన్నారు. చూడండి ఇది హాలు, చూడండి కార్పెట్ కూడా. లక్కీ ఏంటంటే కొంచెం లోపల కార్పెట్లు వేయడం వల్ల ఆ వర్షం లోపటి వరకు రాకుండా కొంచెం పొడిగా ఉంది. చెప్పాలంటే అది అదృష్టమనే అనాలి. ఎందుకంటే అక్కడ కాళేశ్వరం పుష్కరాలు అవడం వల్ల విపరీతమైన రష్ ఉంది. వీళ్ళు ఎప్పుడైతే రూమ్ ఇవ్వలేమన్నారో మేము వేరే చోట్ల కూడా ట్రై చేసాం రూమ్స్ ఏమైనా దొరుకుతాయేమోనని, కానీ అసలు ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి మళ్ళీ వీళ్ళకే ఫోన్ చేసి లాస్ట్కి ఇక్కడికే వచ్చాము. ఇగో చూడండి వాళ్ళ రూము టెంట్ హౌస్ అయినా కూడా ఎంత చక్కగా ఏర్పాటు చేశారు. అసలు మనమైతే ఎక్స్పెక్ట్ చేయము ఇంత చక్కగా వీళ్ళు ఏర్పాటు చేస్తారని. వచ్చి చూసిన తర్వాత అప్పుడు అనిపించింది, ఒకవేళ కనుక చూడకపోయి ఉంటే ఇబ్బంది పడే వాళ్ళమి, నెక్స్ట్ ఇంత దీన్ని మిస్ అయ్యి ఉండే వాళ్ళమి అని కూడా అనిపించింది. చూడండి ఎంత చక్కగా ఉందో రూము. అడుగుని ప్లాస్టిక్ మ్యాట్ వేయడం వల్ల వాటర్ కొంచెం రాకుండా ఇబ్బంది లేకుండా జరిగింది. ఇక్కడ చూడండి వీళ్ళు ఇందులోనే ఒక బాత్రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడే వాష్రూము, అక్కడే షవరు అంతా కూడా అందులోనే వాళ్ళు ఇన్నర్గా చాలా ప్లాన్ చేశారు. ఇగో చూడండి ఇక్కడ కూడా కార్పెట్లు వేశారు. ఇంకొండి వాష్ బేసిన్ ఎంత నీట్గా ఉంచారు, ఎంత చక్కగా డిజైన్ చేశారు చూడండి వాళ్ళు.
చూడండి, ఇక్కడ ఒక ల్యాంప్ ఇచ్చారు. అదంతా చక్కగా వెలుగుతున్నది. హ్యాపీగా చీకటి అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది పరిస్థితి. ఇగోండి చూడండి, వాళ్ళు ఇక్కడ షవర్ ఇచ్చారు. ఈవెన్ హాట్ వాటర్ కూడా వస్తుంది. చాలా చక్కగా ఉంది ఇది. మేము చాలా భయపడ్డాము అసలు ఎలా ఉంటుందని. చూడండి, ఒక షవర్ నుంచి వాటర్ ఎంత చక్కగా వస్తున్నదో. చూడండి, వాష్రూమ్ను కూడా ఎంత నీట్గా ఎంత జాగ్రత్తగా వాళ్ళు డిజైన్ చేశారు. ఎందుకంటే మనుషులు నివసించడానికి ఎన్ని రకాల పరికరాలు ఉండాలో అన్ని రకాల అరేంజ్మెంట్స్ వీళ్ళు ఇక్కడ చేసి ఉంచారు. ఇదిగోండి, కార్పెట్ మాత్రం తడిసింది కొంచెం, లేదనడానికి లేదు, కానీ ప్రాబ్లం లేదు. ఇదిగోండి బెడ్, నెక్స్ట్ ఏసీ ఉంది. ఇదిగోండి ఇక్కడ వాళ్ళే ఒక 2 చైర్స్ ఇచ్చారు. హ్యాపీగా చైర్స్లో రిలాక్స్ అవ్వచ్చు. అదిగోండి అక్కడ స్టాండ్లు ఇచ్చారు, బట్టలు ఆరబెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి. అదిగోండి ఒక ఫ్యాను, పక్కనే ఏసీ కూడా ఉంది. కాబట్టి చాలా కూల్గా చాలా ప్రశాంతంగా నైట్ అయితే కనుక ఇక్కడ మనం స్టే చేయగలిగాము. రేపేంటి అనేది చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.